ఓం యస్య మాతః ప్రాణాపానౌ చక్షురంగిరసో అభవన్ దిశో యశ్చక్రే ప్రజ్ఞానిస్తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం అద్వైతం ప్రజ్ఞానం బ్రహ్మ ఈశ్వర సత్యం జగత్ మిథ్య పార్ట్ 3. ఓం నమః. మనకి జ్ఞానము మనకి ఏం చేస్తుంది అంటే సద్గతికి మార్గం చూపిస్తుంది, శ్రేష్ఠ కర్మలకి మార్గం చూపిస్తుంది. జ్ఞానం తెలుసుకోవటం వల్ల తనను తను తెలుసుకుంటుంటాడు, పరమాత్మ గురించి ఒక అవగాహన వస్తుంది, మంచిది. మరి పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం, జ్ఞానపూర్వకంగా అంత పరమాత్మ అని చెప్పుకునే భావనలతో ఉంటూ ఉంటాం. జ్ఞానంతో అనుభవం రావాలి కదా. నాకు కలకండ తిన్నాను, కలకండ తిన్న తర్వాత దాని టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను వర్ణించి చెప్తూ ఉంటాను, అది వింటున్నారు. ఇంత బాగుంటుందా, అంత బాగుంటుందా, అలాగా ఇలాగా అని చెప్పేసి దాని గురించి మీరు కూడా అనుకూలంగా చెప్పేస్తుంటారు ఈ విన్నటువంటి వారు కలకండ గురించి. కానీ ఆ కలకండ యొక్క స్వీటు అనుభవం అనేటువంటి వాళ్ళు తింటేనే కదా వాళ్ళకి కూడా చెప్పగలుగుతారు అనుభవాన్ని. అది నాలుక మీద వేసుకున్నప్పుడు దాని రుచి, దాని టేస్ట్, రిసెప్టర్స్ తీసుకొని అంగటికి టచ్ అవుతూ ఆ ఆనందాన్ని అనుభవం చేసుకుంటుంటాడు దాన్ని తిన్నటువంటి వాడు. మామూలుగా దాని గురించి తెలుసుకొని దాని గురించి వర్ణనలు చేసుకుంటూ చెప్పుకునేటటువంటి వాడికి ఈ అనుభవం రాదు. అలాగనే ఆత్మానుభవము పరమాత్మానుభవము కలగాలనేటట్లయితే జ్ఞానం ద్వారా సగమే కలుగుతుంది, సగమే తెలుస్తుంది. కానీ పూర్తి అనుభవం జ్ఞానం ద్వారా రాదు. అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది? జ్ఞానం యొక్క పరాకాష్ఠకి ఎప్పుడు అది వీడు అనుభవం చేసుకుంటాడు, యోగ సాధనలో అనుభవం చేసుకుంటాడు. ఈ బహిర్శ్వాసలు అంతర్శ్వాసం అయితేనే తప్ప ఆ అనుభవం రాదు. బహిర్శ్వాస అంతర్శ్వాసగా మారిపోవాలి అంటే ఏం జరగాలి? కేవలం కుంభకం సిద్ధించాలి. శ్వాస ప్రశ్వాసలు అనేటటువంటివి మీ గర్భంలోనే లోపల జరుగుతూ ఉండాలి. ఇంకా మీరు శ్వాస తీసుకుంటున్నారా, శ్వాస తీసుకోవటం లేదా, ఈ స్మృతి మీకు పోతుంది. అంతర్లీనంగా మీకు తెలియకుండానే ఈ మహాప్రకృతిలో మీరు ఉంటారు. అప్పుడు ఆ స్పృహ వస్తుంది, ఈ స్పృహ పోతుంది. దేహభ్రాంతి స్పృహ పోతుంది. అంతర్యామి రూపంలో లోపట ఉండినటువంటి పరమాత్మ యొక్క స్పృహలోనికి మీరు వెళ్ళిపోతారు. అది సమాధి. నిత్యము ఆయనతోటే ఉంటారు. దానికి మీకు అందరికీ కూడా ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్పేశా. ఆ యొక్క సాధనలో, ఆ టెక్నిక్లో మీరు ఎంత పరిపక్వత సాధించుకుంటారో అంత మీకు అనుభవం అవుతూ ఉంటుంది. లేకపోతే అనుభవం కాదు, మామూలుగా చేసుకుంటూ పోవడమే. మేమైతే ప్రారంభంలో రాత్రులు త్రోట్ నైట్ యోగ సాధనే. రాత్రి 1 గంటకు లేచిపోవడము, అరగంటలో తయారైపోవడము, కూర్చోవడము, ఉదయం 10 గంటల వరకును. లేదా వారానికి ఒకసారి, లేకపోతే నెలకు 15 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి 8 గంటలకు ఏదో లైట్గా లిక్విడ్ ఫుడ్ తీసేసుకోవడము, యోగ సాధన కూర్చోవడం. ఉదయం 6 గంటల వరకు యోగ సాధనే. తిప్పలు పట్టమే.
వచ్చేది కాదు, చేసేది కాదు. అలా నలగొట్టడం. ఈ శరీరం అనేక జన్మల నుంచి కూడా బాహ్యకర్మలతోటి మలినమైపోయే ఆత్మ పట్టి ఆ సంస్కారాలతోటి ఆ పాశ్రంతో బంధింపబడి ఉన్నది. దాని అంతా బయటికి తీయాలంటే ముందు నలగొట్టాలి కదా శరీరాన్ని. ఈ బట్టలు మాసిపోయిన దాన్ని ఏం చేస్తున్నావు? పూర్వపు రోజులైతే బాణంలో వేసి అందులో చాకల సోడా పడేసేసేసి కింద నుంచి మంట పెట్టేవారు నీళ్లు పోసి. ఆ ఉడికిన తర్వాత ఆ బట్టలు తీసి మళ్ళీ శుభ్రంగా చాకరి వేసి బాదేవారు, మళ్ళీ నీళ్ళలో జాడించేవారు. అప్పుడు తెల్లగా బట్టే ఎంత శ్రమ పడితే తెల్లగా వచ్చింది. అనేక జన్మల నుంచి ఆత్మల తాలూకా సంస్కారాలు పట్టి ఆ పాశములు బంధించి ఉంచినటువంటి ఆత్మ ఈ జన్మలో ఎలాగ శుద్ధమైపోతుంది? దానికి సాధనేది, యోగ సాధనేది. జ్ఞానంలో ప్రావీణ్యత వచ్చేసింది. జ్ఞానం చెప్పడంలో ఊహలతోటి, భావాలతోటి, వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, ఈ సత్యానికి విరుద్ధంగా ఉండిన శాస్త్రాలు, ఆధ్యాత్మిక సంస్థల శాస్త్రాలు చదివేసేసుకొని అదే ఓ జ్ఞానం అనేసేసుకొని సత్య గ్రంథాల పఠనం సరిగా జరగలేదో తెలియకుండా అన్ని మిక్సర్ పెట్టి కలగాపలం చేసి జ్ఞానం చెప్పుకోవడంలో అనర్గంలో ప్రావీణ్యత వచ్చేసేసింది. సద్గ్రంథ పఠనం యొక్క ప్రావీణ్యత సరిగా రాలేదు. ఒకవేళ జ్ఞానం చెప్పడంలో ప్రావీణ్యత వస్తే, యోగ సాధనలో ప్రావీణ్యత వస్తే అప్పుడు జ్ఞానానికి, యోగ సాధనకి సరిగా ఫుల్ఫిల్ అయిపోతుంది. అది జరుగుతుందా? అటకబులు చెప్పుకోవడమే జ్ఞానంలో ప్రావీణ్యతలోనే సంపాదించేసుకోవడమే. లోపట ఈ యొక్క హరిషడ్వర్గ గుణాలు ఎంతవరకు సంయములకు వచ్చేసేసాయి, సమధర్మములు ఎంతవరకు అవి అణిగిపోయాయి. ఇది రావాలి. అది వస్తేనే ఉన్నత గతికి చేరుతుంది. ఆత్మ మెల్లమెల్లగా బాహ్య స్మృతి నుంచి వడగొట్టేసేసుకొని అంతర్స్మృతిలో ఉన్నత గతిని ప్రాప్తం చేసుకుంటుంటుంది. అంతర్ముఖం అవ్వడం ప్రారంభిస్తుంది. అంతర్ముఖం అవడమో చెప్పుకుంటూ వచ్చేస్తుంటారు చాలామంది కూడా. యోగాన్ని ప్రజ్వలం చేయాలి, యోగజ్వాల అంటుంటారు. యోగజ్వాల అంటే ఎక్కడ వస్తుంది? యోగజ్వాల అంతర్ముఖమవడం ఎలాగ వస్తుంది? అంతర్ముఖమవడం అంటే నీ లోపల ఉన్నటువంటి పరమాత్మను సందర్శించాలి. ఈ లోపల ఉండే పరమాత్మను సందర్శించాలంటే నీ శ్వాస ముందు బంధింపబడాలి. శ్వాస బంధింపబడడానికి మీరు చేసే సాధన ఇది. కొంతమంది హఠయోగం తీసి పడేస్తున్నారు. హఠయోగం తీసి పడేసేటువంటి వాళ్ళకి ఏదో హఠయోగం అంటే ఏదో తెలియటం లేదు. ఎడా పింగళ నటిని బ్యాలెన్స్ చేయడమే హఠయోగం. అది ఒక రకమైనది. ఇంకొక రకమైనది ఇందాక మనం క్రియలు చేసాం కదా, అందులో క్రియలు చాలా వస్తాయి. ఏ క్రియలు వస్తాయి? సూత్రనీతి, ధౌతి, వస్త్రధౌతి, వమనము, శంఖ ప్రక్షాళన, ఇవి హఠయోగాలకు వెళ్తాయి. హఠయోగ ప్రదీపకన ఒక సపరేట్ బుక్, అది ఒక గ్రంథం. అది అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి అవి పనిచేస్తాయి. యోగ సాధనలో అవి కూడా శరీర ఆరోగ్యానికి ఉపకరిస్తే మంచిదే. యోగ సాధన అనేటప్పటికి యోగ సాధన మళ్ళీ డీవియేషన్ అయిపోయారు. రకరకాల ఆసనం చేసేసుకొని యోగాలకు వెళ్ళిపోతున్నామని యోగాలు చేస్తున్నామని అంటారు. యోగాలకు వెళ్ళిపోయి యోగాలు చేస్తున్నట్టే శరీరాన్ని ఆరోగ్యం చేసుకుంటే మరి మెంటల్ ఫిజిక్ అది బాడీ శరీరానికి మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మరి ఆత్మకి ఎక్సర్సైజ్ ఏది? ఆత్మ ఎక్సర్సైజ్ చేయాలంటే ముందు శ్వాసను బంధించుకుంటే మీకు శ్వాస ఎక్సర్సైజ్ సరిపోతుంది. స్తంభ వృత్తి ప్రాణాయామం, బహిస్తంభ వృత్తి ప్రాణాయామం, అంతర్స్తంభ వృత్తి ప్రాణాయామము, స్తంభ వృత్తి ప్రాణాయామం, 4 రకాల ప్రాణాయామాలు మనకు చెప్పేసేసింది వేదము. ఆ 4 రకాల ప్రాణాయామములను, స్తంభ వృత్తి ప్రాణాయామం మీరు చేసుకుంటూ వస్తుంటే అప్పుడు శ్వాస టక్కన కంట్రోల్ అయిపోతుంది. మీ ప్రాణాలు కంట్రోల్ అయిపోతేనే మీ శరీరం నిలబడుతుందా? ఈ బాహ్య ప్రపంచం బయటకు తప్పుకుంటుంది ఆత్మ. ఈ శరీరం ఆత్మ విడగొట్టేసుకుంటుంది. అద్భుతమైనటువంటి ఆ పరమాత్మతో మీరు నిరంతరము ఉంటారు. అంతా ఆయనే, ఎవరిలోనూ చూసినా ఆయనే, అంతా ఆయనే. ఈ స్థితికి రావాలి. యోగ సాధన ఎంత చేస్తున్నారు? జరుగుతుందా? ముక్కుబడి కోసం ఒక పావుగంట ఇక్కడ కూర్చుంటే, ఒక గంట 5:30 కూర్చుంటున్నాం, 6:30 వరకు యోగ సాధన అంటున్నాం. యోగ సాధనలో ఒక క్రియలు ఇవన్నీ ముందు చేసిన క్రియలు, 5 గంటల నుంచి మీరు చేస్తున్న క్రియలన్నీ యోగానికి మంచి మార్గాలే. కానీ రియల్ యోగాలోనికి మీరు అడుగు పెట్టేసేసింది 5:30 నుంచి ప్రారంభిస్తారు. ఉద్గీత ప్రాణాయామం నుంచి అదో పావుగంట తినేసింది. ఇంక 30 గంట మీకు ఉంది. ఈ 30 గంటలు మీరు ఏం సాధన జరిగిపోతుంది? మీకు సాధన పెంచుకోమను. 12 సెట్, 2 సెట్లు, 3 సెట్లు, ఒక పర్ఫెక్ట్గా ఒక సెట్ చేసేసినప్పుడు మీరు దాటేస్తారు అన్నిటి నుంచి. ఈ లోపటి ఉండేటటువంటిది ఏమైతే కర్బనం ఉందో శరీరంలో, ఈ కర్బనాన్ని మీరు పూర్తిగా మార్చేసేసుకోవాలి. శక్తి వలయాలుగా మార్చేసేసుకోవాలి. శక్తి వలయాలుగా మార్చేసేసుకోవాలంటే కర్బనాన్ని మీరు ఏం చేయాలి? యోగ సాధన ప్రాణశక్తిని పూర్తిగా మీ ఆధీనంలోకి వచ్చేసేసేయాలి.
పెంచండి. 12 సార్లు కాక 1 సెట్, 2 సెట్లు, 3 సెట్లు రాత్రులు యోగ సాధన చేసుకోండి. ఎక్కువ సమయం. సరే, మనం ఎక్కువగా వచ్చేసాం. నిన్న మనం అందరం చెప్పుకున్నాము ఐమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞాన బ్రహ్మ చెప్పుకున్నాం. ఈ ప్రజ్ఞాన బ్రహ్మలోను మనం చెప్పినటువంటి విషయాలన్నింటిలోనూ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. పరాంతకాల ముక్తి, పరాంతకాల ముక్తి. ఒకసారి అమ్మా ఎవరు విషయాలు అడిగారు కదమ్మా, పరాంతకాల ముక్తి అని. పరాంతకాల ముక్తి, పరాంతకాల ముక్తి అంటే ఏంటమ్మా చెప్తాను, నీకేం ఐడియా ఉందా? అన్నిటి నుంచి విముక్తి, నిర్దశయానందం పొందే స్థితి అని. ఇంకా పాపాల నుంచి, దుఃఖాల నుంచి విముక్తి పొందడం, పాపాల నుంచి వీటన్నిటి నుంచి ముక్తి పొందడం. దాని సాధన, అమ్మా సాధన ఏం జరుగుతుంది చెప్తండి. నాకైతే అనేక శ్లోకాల ద్వారా భగవంతుని యథార్థంగా గుర్తిస్తే లభిస్తుంది అని తెలిసింది. ఇంకా భగవంతుని యథార్థంగా గుర్తించేసాం కదా. నువ్వు అమ్మ నీకు అకౌంట్స్ బాగా తెలిసింది కదా. అకౌంటెన్సీ కాదండి. సరే, మొత్తం బ్యాంక్ అనగానే అకౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు అకౌంట్ కాబట్టి ఇంకోటి ఏదో ఉంటావు. సరే, పరాంతకాల ముక్తి అనేటప్పటికీ రామానుజు గారు పరాంతకాల ముక్తి చెప్తారు మీరు? మైక్ జీవుడు శరీరానికి అసలు శరీరంలోనికి జీవుడు ఎందుకు వస్తున్నాడు? ఇది ప్రళయం అయిన తర్వాత జీవులందరూ కూడా శరీరాలన్నీ కూడా ప్రళయాలలో పోతాయి. ప్రళయాలలో శరీరాలు పోయిన తర్వాత ఆత్మ ఉండిపోతాయి. మరి శరీరాలు ఉన్నప్పుడు, ప్రళయం జరుగుతున్నప్పుడు, ప్రళయం జరగక ముందు వీళ్ళు చేసిన కర్మలు ఉండిపోతాయి, ఆత్మలో నిక్షిప్తం అయిపోయి ఉంటాయి. సంచితం ఆగామి ప్రారంభం అంటారు కదా, ఆత్మలో నిక్షిప్తం అయిపోయి ఉంటాయి కర్మలు. ఈ లోపల శరీరాలు పోయాయి, ప్రళయం వచ్చింది, శరీరాలు పోయాయి. మరి కర్మఫలాలు వీడు అనుభవించాలి కదా. ఈ కర్మఫలాలు అనుభవించాలంటే రెండో జన్మకు వీడు మళ్ళా వెళ్ళాలి. రెండో జన్మకు వెళ్ళాలంటే ప్రళయం అయిపోయింది, సృష్టి లేదు, మళ్ళీ సృష్టి జరగాలి. రెండో జన్మకి వీడి కర్మఫలాన్ని బిఎఫ్ తీసుకుని వస్తాడు. వచ్చి మళ్ళీ అక్కడ వీడి కర్మలు అనుసరించి ఆ యొక్క కాలానుగుణంగా వీడు మళ్ళీ ఎవరు ఎక్కడెక్కడ రుణ బంధనాలతో ఏ ఆత్మలు ఎక్కడెక్కడ ఉన్నాయో మళ్ళీ నెక్స్ట్ కల్పములను ఆ ఆత్మ రిలేషన్స్లోనికి మళ్ళీ వీళ్ళు వస్తారు. మళ్ళీ వాళ్ళ మధ్యన జన్మలు తీసుకుంటారు, మళ్ళీ కర్మలు సెటిల్మెంట్ అవుతుంటుంటాయి. దీనికి ఆది లేదు, అంతం లేదు. ఇలాగ దీనికి ఆది లేదు, అంతము లేదు. ఇలా కల్పములు జరుగుతూనే ఉంటుంటాయి. పరాంతకాల ముక్తి అనేటటువంటిది సామాన్యమైన విషయము కాదు, సామాన్యంగా దొరకదు. అది దానికోసము అహోరాత్రులు పరితపిస్తూ జ్ఞానం సాధన. ఇప్పుడు ఉపనిషత్తు చెప్తాయి, చూసినా గుడ్డివాడే చూడనట్టే, వినినా విననట్టే, మాట్లాడుతున్నా మాట్లాడనట్లే, కర్మలు చేస్తున్నా కర్మలు చేయనట్లే, ఒక చెవిటివాడిగా, గుడ్డివాడిగా, ఒక నడ్డివాడిగా, ఒక మోగవాడిగా తయారైపోవాలి. మళ్ళీ అన్ని కర్మలలో ఉండాలి. అది అష్కలిత బ్రహ్మచారి. అలాంటి స్థితిని ప్రాప్తం చేసుకోవాలి. అలాంటి దివ్య పురుషులు పరాంతకాల ముక్తి చెందుతారు. ఏంటి పరాంతకాల ముక్తి గొప్ప? కొన్ని 36,000 కల్పములు యథేచ్ఛగా ఈ మహావిశ్వంలో పరమాత్మతో ఉండవచ్చు.
చూడగలిగినప్పుడు చూస్తాడు, వినగలిగినప్పుడు వింటాడు, గ్రహణ చేసినప్పుడు గ్రహణ చేస్తాడు. అన్ని స్థూల శరీరం ద్వారా ఏమేమి జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా సూక్ష్మ శరీరం ద్వారా ఆత్మ చేస్తూ వస్తూ ఉంటుంది. ఇంతకు మించినటువంటి ఇంకా విడుదల ఇంకేమీ లేదు. అదనమాట ముక్తి. ఆ ముక్తి యొక్క పర్యాయ పదాలతో మళ్ళీ అర్థాలు మార్చుకొని ఇక్కడ మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. ముక్తి అంటే విడుదలే, నిజమే విడుదల. అక్కడ విడుదలే, ఇక్కడ విడుదలే. ఆ విడుదలకి ఈ విడుదలకి తేడా ఉంది. ఈ విడుదల శరీర బంధనంతో ఉంటూ బంధన రహితంగా ఉండడం ఇక్కడ ఈ విడుదల. ఆ విడుదల శరీరం లేకుండా అక్కడ ఉండడం. ఈ విడుదల అంటే శరీరంతో ఉంటూ అన్ని కార్యవ్యవహారాలు చేస్తూ ఉంటుంటాడు. ఈ యొక్క శారీరక రుగ్మతలతోటి శారీరక విధులతోటి కర్మలు నిర్వర్తిస్తూ వస్తుంటుంటాడు. దేహబాధలు ఆత్మ అనుభవం చేసుకుంటూ వస్తుంటుంది. ఇవన్నిట్లో ఉంటుంటాయి. ఉంటూ వీటన్నిటికీ అతీతంగా ఉండాలి వీడు. కానీ అక్కడ స్వతహ సిద్ధంగా అన్నిటికీ అతీతంగా ఉంటూ ఉంటాడు. అలాంటి పరాంతకాల ముక్తి పొందడం అనేది చాలా అద్భుత విషయము. దానికి వివరణ ఏం చెప్తుంది అని చూస్తే, నేను ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పడం జరిగింది. ఈ ప్రజ్ఞాన బ్రహ్మలో మనకి చెప్తూ వస్తూ ఉంటుంది ఏంటంటే, జీవుడు అనేక జన్మలు కలుగునని చెప్పుట కొరకే జీవుడు అనాది. అతనికి జీవుడికి ఆది లేదు, అంతం లేదు. అంటే జీవుడు ఎప్పుడూ జన్మించలేదు, జీవుడు మరణించలేదు, జీవుడికి మరణం లేదు, జీవుడికి జన్మ లేదు. ఈ జన్మ మరణములని దేనుకున్నవి అని చూస్తే శరీరానికి మాత్రమే జన్మము మరణము. ఈ శరీరానికి జన్మము మరణం అంటే మనం బట్టలు వేసుకున్నాము, బట్టలు తీసేస్తున్నాం, మాసిపోయినాయి. అలాగే చర్మపుత్రుడిగిన బట్టని, ఈ ప్రకృతిని గర్భంలో వేసుకున్నాము. ఈ ప్రకృతి అనేటువంటి చర్మపు తొడుగు దీన్ని మళ్ళీ విడిచిపెట్టేస్తున్నది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోయినప్పుడు కాల వ్యవధి శతాయుష్ 100 సంవత్సరం చెప్పుకుంటూ వస్తున్నాము. 100 సంవత్సరాల పర్యంతము కూడా ఈ శరీరంతో ఉంటూ ఈ జీవనయాత్ర సాగించుకుంటూ కొత్త కొత్త విధానాలను నేర్చుకుంటూ ఉండాలి. అయితే వీడి లక్ష్యము గమ్యం ఏమిటంటే, వీడు ఉన్నత గతిని ప్రాప్తం చేసుకోవాలి. ఉన్నత గతులకి, ఉన్నత లోకాలకి వీడు చేరుకుంటాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత గతికి చేరుకోవడము పురుషార్థం చేయడం. ఆ ఉన్న స్థితి నుంచి ఉన్నత గతికి వెళ్ళడానికి పురుషార్థంలో రకరకాల విధానాలు, డీవియేషన్స్ అయిపోయారు. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ ఉన్నత గతిని ప్రాప్తం చేసుకునే విధానాన్ని ఎవరు అడగటం లేదు. అడిగినటువంటి వాళ్ళకి మహానుభావులు, వాళ్ళకు నమస్కారాలు. చాలామంది బాహ్య కర్మలతోటి, విధులు విధానాలతోటి, సంపదతోటి, ఐశ్వర్యంతో, పిల్ల పాపలతోటి, వీటితోటి ఇవే పొందుకుంటూ ఇవే కావాలని చెప్పేసి వెళ్ళిపోతూ వచ్చేస్తున్నారు. వాటి మధ్యనే కర్మలు జరిగిపోతున్నవి, మళ్ళీ వాళ్ళ మధ్యనే జరుగుతున్నారు. ఆ కర్మలలో వికర్మలు జరిగిపోతున్నాయి, శుభకర్మలు జరిగిపోతున్నాయి. ఆ శుభాశుభ కర్మల మధ్యన వీళ్ళు కొట్టుమిట్లాడుతూ పునరపి మరణం, పునరపి జననం ఇలాగ తిరుగుతూ ఉంటున్నారు. మరి ముక్తి ఎప్పుడు వస్తుంది అయ్యా వీడికి? అలా కాదండి, భక్తి చేస్తే ముక్తి వస్తుందండి. భక్తి అనేది మొదట పెట్టండి. నా బంధ భక్తి ఏం భక్తి ఏంటో, మరి సంస్కారం అంటే అయిపోతుంది కదా. నువ్వు భక్తి చెయ్యి, నిజమే భక్తి చెయ్యి. భక్తి చేస్తుంటే ఈ భక్తి సంస్కారంగా నీలో వచ్చేస్తుంది. ఎం వ్యాపి స్మరణం భావం చదుర్చే కలేవరం అంటే నువ్వు ఏమేమి చేసుకుంటూ వస్తున్నావో ఇవే నీలో సంస్కారాలుగా మారిపోతావి. ఆ సంస్కారాలతో నువ్వు శరీరం విడిచిపెట్టేస్తావు. మళ్ళీ 2 జన్మకి అవే సంస్కారాలతో మళ్ళీ క్యారీ అవుట్ చేసుకుంటూ మళ్ళీ వచ్చేస్తావు, మళ్ళీ భక్తి చేస్తావు. మరి జ్ఞానం ఎప్పుడు ప్రాప్తం చేసుకుంటావు? శరీరం యథా వ్యాఖ్యాన ఈ శరీరంతో ఇవే కర్మలు జరిగిపోతుంటాయి. మళ్ళీ శరీరాలు మళ్ళీ వచ్చేస్తుంటాయి, మళ్ళీ సంస్కారాలుగా ఫీడ్ అయిపోతాయి. ఈ ఫీడ్ అయిపోయిన సంస్కారాలతో మళ్ళీ ఇవే కర్మలు చేస్తూ వస్తుంటాడు. ఇక భక్తి. అసలు భక్తి అనే దానికి అర్థం మార్చేసేసారు. భక్తి అనే దానికి అర్థం మార్చేసి భక్తి అంటే ఏమనుకుంటున్నారంటే ఈ దీపాలు వెలిగించుకోవడము, బొట్లు పెట్టుకోవడము, తర్వాత పుష్పాలు వేయడము, ఈ అష్టోత్తర సహస్రనామాలు చేసుకోవడము, ఈ కార్యక్రమం ఇది భక్తి అనుకుంటున్నారు. ఇదంతా కూడా ఈ భక్తి మొదటి మెట్టు అంటున్నారు. ఏమిటో ఎవరికి దోచిన ప్రకారంగా చేసుకుంటూ పోతున్నారు. కానీ నిజమైన భక్తి అంటే ఇది కాదు. భక్తి అంటే సమర్పణ, భక్తి అంటే త్యాగము, భక్తి అంటే బలి. భక్తి అంటే ఒక వ్యక్తికి సంపూర్ణంగా ఒక స్వరూపానికి అంకితమయ్యి ఆ వ్యక్తి తాలూకా, ఆ వ్యక్తి అంటున్నాను కానీ వ్యక్తి కాదు, ఏదైతే అనంత శక్తి ఉందో ఆ శక్తికి సమర్పణం అవ్వడమే భక్తి. ఆ శక్తికి సంపూర్ణంగా సర్వస్వ త్యాగం చేసుకోవడమే
భక్తి ఆ శక్తికి సంపూర్ణంగా కర్మత్యాగము, కర్మఫల త్యాగము, కర్తృత్వ త్యాగము ఇవన్నీ సమర్పించేసి తను సాక్షిగా అయిపోయి ఆయన ఆజ్ఞలని, ఆయన శాసనాలని, ఆయన నియమాలని వీడు ఆచరించుకుంటూ పోతే అది భక్తి. అది ఎవరికైనా చెప్పారా? అబ్బే చెప్పలేదు. నీకు పుణ్యం వచ్చేస్తుంది, నీకు సంపదలు వచ్చేస్తాయి, నీ దోషాలు పోతాయి, నీ పాపాలు పోతాయి. నా పాపాలు ఎలా పోతాయి, నా దోషాలు ఎలా పోతాయి, నేను చేసిన పిచ్చి కర్మల నుంచి అనుభవించకుండా ఈ విధమైన టెన్షన్స్ చేరిపోయి మొత్తం అంత కంగాలు కలగాపులం చేసి పడేసాడు. అందరూ దాన్ని చెప్పేశాడు. అందుకనే సత్య గ్రంథాలు, అందుకే జ్ఞానం కావాలి. అందుకనే జ్ఞానం కావాలి. జ్ఞానం వస్తేనే జ్ఞాని నాతు తత జ్ఞానం ఏషాం నాశితమాత్మన తేషాం ఆదిత్యవత జ్ఞానం ప్రకాశతే తత్పరం. ఈ జ్ఞానం ప్రాప్తమైపోతే ఈ జ్ఞానం ఎవడది? ఆయనది. అనంత శక్తి, సూపర్ న్యాచురల్ పవర్, అద్భుతమైన శక్తి. ఆ శక్తిది జ్ఞానం. ఆ ఆత్మకు ఆ జ్ఞానప్రాప్తి అయితే అప్పుడు వీడున్న అజ్ఞానం నశిస్తారు. ఆ జ్ఞానప్రాప్తి కాకుండా ఈ జ్ఞానంలో రకరకాల కలుషితులు ఏర్పాటు అయిపోయాయి. ఇప్పుడు అన్ని ప్రక్షిప్తాలు అయిపోయాయి. ప్రక్షిప్తాలతో కూడినటువంటి జ్ఞానము బాగా ప్రబలమైపోయి ఉంది. దానితో ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది జ్ఞానమో, ఏది అజ్ఞానమో తెలియకుండా అయోమయంలో కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. ఇది చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, ఇది చేస్తే మాకు మోక్షం వచ్చేస్తుంది, ఈ దర్శనం చేస్తే వచ్చేస్తుంది, ఈ యాత్రలు చేసేస్తే వచ్చేస్తుంది, ఇక్కడికి పోయి అక్కడ పోయి వాళ్ళ సేవలు చేస్తే వీళ్ళ సేవలు చేస్తే ఆ గురువులు ఆ బాబాలు అంటే పోతే మాకు జ్ఞానం వచ్చేస్తుంది అని రకరకాల విధానంతో వెళ్ళిపోతున్నారే కానీ సద్గ్రంథ పఠనం జరగటం లేదు, సద్గురుని ఎన్నుకోవటం లేదు. సరైనటువంటి వేద జ్ఞానంతో ఉన్నటువంటి గురుని ఎన్నుకోవాలి. వేదాన్ని నిష్పక్షపాతముగా జ్ఞానం చెప్పే వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, చేరుకోవాలి. ఎక్కడైనా ప్రక్షేపణ ఖండించి ఇది సత్యమని చెప్పే వ్యక్తిని ఎదుర్కోవాలి. మీ దగ్గర లేదా? అది పరిశీలించండి. మీలో సంస్కారం మిమ్మల్ని పట్టి బంధించి ఉంచేస్తాయి, బయటికి వెళ్ళనివ్వవు మిమ్మల్ని. అది అవిద్య. ఈ విధంగా జ్ఞాన ప్రాప్తిని ప్రాప్తం చేసుకుంటే ఆ జ్ఞానం ఎవరిదో మీకు అర్థమవుతుంది. ఆ అర్థమైనటువంటి స్వరూపంతో ఉండినటువంటి జ్ఞానం ఏదో మీకు తెలిసిన తర్వాత మీలో ఉండినటువంటి సంస్కారాల రూపంలో ఉండినటువంటి అవిద్య ఏదైతుందో ఇది బేగా వదలదు. ఆయన వదలగొట్టుకోవాలి. వదలగొట్టుంటే అప్పుడు అడుగులు పడతాయి దాని వైపుకి. సరే, జీవుడు ఎప్పుడు కూడా పుట్టలేదు, పుట్టడు, మరణించడు. శరీరానికి జన్మ మరణములు అనేటువంటి వస్తాయి. ఈ శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని పొందుతూ ఈ సంసార సాగరంలో తిరుగుతూనే ఉంటుంది. ఏ శరీరాన్ని పొందితే అదే తన స్వరూపంగా భావించి అవిద్యుత్తుతో కూడి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ వస్తూ ఉంటుంది. నేను మానవ జన్మ తీసుకున్నాను, మానవ జన్మ తీసుకున్న తర్వాత నా విధాన కర్మలన్నీ కూడా పశుపక్షాలతో నా కర్మ చేసుకుంటూ నీచ కర్మలు దుష్ట కర్మ చేసుకుంటూ వచ్చేసాను. తానహం ద్విషత క్రూరాన్ సంసారీష్ణరాధమాన్. అహంకారంతో, ద్వేషంతో, క్రూరత్వంతో నీచ కర్మలు చేసుకుంటూ వచ్చేస్తే ఏమైపోతాను నేను? యోని మాపన్న మూడా జన్మని మామ ప్రాప్యేవ. అంతే. అగో నీ దుష్ట కర్మలకి, నీచ కర్మలకి, అహంకారంతో దైవాన్ని తిరస్కరిస్తూ చేసే కర్మలకి నాకు పనిష్మెంట్ యోని మాపన్న మూడా జన్మని. ఇగో రకరకాల వివిధ యోనులలోనికి వెళ్ళిపోతాను. అంటే ఏమైపోతాను? భోగజీవులోనికి వెళ్ళిపోతాను. ఇది కర్మజీవి. ఈ శరీరము కర్మ శరీరము. మిగతా ఉన్నాయి కదా పశుపక్షాలు, అవి భోగ శరీరాలు. అవి ఆ భోగ శరీరానికి వెళ్ళిపోతాను. ఇక్కడ చేసింది అక్కడికి వెళ్ళి అనుభవిస్తాను. అక్కడ అనుభవించిన తర్వాత మళ్ళీ అక్కడ బ్యాలెన్స్ అవుతాను. బ్యాలెన్స్ అయితే మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సంస్కారాల దగ్గర ఉంటాయి. ఈ ఆత్మతాలక సంస్కారాల భోగజీవులు ఏమి నేర్చుకున్నానో, ఏం చేసుకుంటూ వచ్చినా ఆ సంస్కారాలు ఉంటాయి. నా యొక్క ఒరిజినల్గా నాలో సంస్కారాలు కొన్ని ఉంటాయి. ఈ రెండీ కలగాబోలకంతో మళ్ళీ ఇక్కడ శరీరం ధరించిన తర్వాత, మానవ శరీరం ధరించిన తర్వాత మళ్ళీ ఇక్కడ జీవనయాత్ర సాగిస్తూ అవి ఇవి కలగలుపుకుంటూ జీవనయాత్ర సాగిస్తాను. మీరు కావాలంటే మనుషులు పరిశీలించండి, చూడండి. ఎంతమంది పశువుల కన్నా హీనంగా ద్విపాద పశువులు అంటారు మనల్ని. అవి చతుష్పాద పశువులు అయితే మనం ద్విపాద పశువులం. అది పశువే, మనం పశువే, రెండు పశువులే. ఇక్కడ మానవ శరీరం ధరించిన తర్వాత ఆ యొక్క క్రూర జంతువుల తాలూకా సంస్కారంతో ఇక్కడ కూడా వ్యవహరిస్తున్నాం. ఇలాంటప్పుడు పరమేశ్వరుడు కరుణించి మనకు చక్కటి దివ్యజ్ఞానం, వేదజ్ఞానం ప్రసాదించిన తర్వాత వీడికి భయాన్నో నయ్యాన్నో ఏదో భయ హుక్కారు కురుక్కు మెల్లగా ఇంకో రకం ప్రలోభంతో ఈ జ్ఞానాన్ని ఆర్జించాలి.
వేదజ్ఞానం ఆర్జిస్తే అప్పుడు మెల్లమెల్లగా ఆ సంస్కారం వదలగొట్టుకోవడానికి వీడు ప్రయత్నం చేస్తే అప్పుడు మానవ జన్మలలోనే మళ్ళీ ఉన్నత గతికెళ్తాడు. పితృయానము, దేవయానము, అక్కడి నుంచి మళ్ళా ముక్తి మార్గాలు, ఆ ముక్తి మార్గం నుంచి ముక్తిలోకాలు, అక్కడి నుంచి మెల్లమెల్లగా పరాంతకాలం దాటేస్తాడు ఈ చక్రాన్ని. 36,000 కల్పాలైన తర్వాత మళ్ళీ మానవ శరీరానికి వస్తాడు, మళ్ళీ మనిషిగా జన్మిస్తాడు. ఇది బేస్. ఇది ఇలాంటి బేస్ అయినటువంటి మానవ శరీరం పరమేశ్వరుడు మనకి ప్రసాదించి మా దివ్య వర ప్రసాదం ఈ మానవ దేహము. ఇలాంటి దివ్య వర ప్రసాదమైనటువంటి మానవ దేహాన్ని ధరించిన తర్వాత పరిశీలించే శక్తి ఉంది కదా అయ్యా మహానుభావులారా, ప్రేక్షక మహాశయులు, పరిశీలించే శక్తి ఉంది కదా. పరిశీలించి ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకోవాలి కదా. అసత్యాన్ని విడిచిపెట్టాలి కదా. కానీ విడిచిపెట్టని ఏదో సంస్కారం పట్టి బంధించేస్తుంది. ఇక్కడే ఘర్షణ. సరే, ఇప్పుడు పశుపక్షాలుగా పెడితే ఒక మానవాత్మ తను చేసిన పూర్వజన్మ కృతం కర్మ పందిగా జన్మించింది అనుకుందాం. పందిని ఎదురుగా పెట్టండి, మనం ఎదురుగా ఉండండి. ఈ మానవ శరీరంలో ఉన్న ఆత్మే, పందిలో ఉన్నది కూడా ఆత్మే. ఆ పందిలో ఉన్నటువంటి ఆత్మ ఆ బురదలో దొరుకుతూ ఉంటుంది. మానవ శరీరం ధరించిన ఆత్మ అది దొరుకుతూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది? చిచి అనిపిస్తుంది, అసహ్యం అనిపిస్తుంది. కానీ ఇదే మానవ శరీరంతో మనం ఆ బురద కొంటలు దొరుకుతుంటుంటే అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది చూడండి, అసహ్యం అనిపిస్తుంది కదా. ఆ మలమూత్రం తింటూ ఉంటుంది, అది మనకు అసహ్యం అనిపిస్తుంది కదా. కానీ గమ్మత్తని విషయం, ఇదే ఆత్మ ఆ పంది యొక్క శరీరం తీసుకున్న తర్వాత ఆ ఆత్మ ఆ మలమూత్రం తింటుంది లేదా ఆ బురదలో దొరుకుతుంది. అది దానికి ఆనందం. దానికి అసహ్యం అనిపించింది. అక్కడ అసహ్యం ఎవరికి అనిపించింది? ఇక్కడ మానవ శరీరాన్ని ధరించిన ఆత్మకు అనిపించింది. ఎందుకు అనిపించింది? ఇక్కడ వీడికి మానవ శరీరాన్ని ధరించిన తర్వాత మానవ శరీరానికి పశుపక్షాదుల శరీరానికి ఏమిటి తేడా అని పరిశీలిస్తే మానవ శరీరానికి వికసించినటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, సూక్ష్మేంద్రియాలు ఉన్నవి. ఇదే పరమేశ్వరుడికి దివ్య వర ప్రసాదం. ఆ పందికి వికసించినటువంటి జ్ఞానేంద్రియం లేదు, కర్మేంద్రియం లేదు, సూక్ష్మేంద్రియం లేదు. ఏవాటి ఉన్నాయి. కానీ మానవ శరీరంతో కంపారిజన్ చేసి చూస్తే దీనికి ఉన్నటువంటి మానవ శరీరానికి ఉన్నటువంటి వికసించిన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సూక్ష్మేంద్రియాలు ఆ యొక్క పందికి లేవు. కాబట్టి అది అందులో ఆనందంగా దొరుకుతుంటుంది. ఇక నువ్వు ఆనందంగా దొరలేవు ఆ పంది ఆ యొక్క బురద గుంటలోనే కానీ ఆ మలమూత్రాలు తింటున్నప్పుడు. కానీ ఇక్కడ నువ్వు గ్రహించాలి, ఇక్కడ మనం గ్రహించాలి, ఆహా ఈశ్వర, నాకు ఇంత చక్కటి జ్ఞానేంద్రియాన్ని, కర్మేంద్రియాన్ని, సూక్ష్మేంద్రియాన్ని నాకు అనుగ్రహించి ప్రసాదించావు తండ్రి. ఆ యొక్క ఆత్మ ఏ కర్మ చేసిందో ఆ విధంగా తను అందులో ఆనందంగా ఉంటుంది. ఓ ఈశ్వరా, నాకు సద్బుద్ధిని, సత్కర్మలు ఆచరించే శక్తిని, నా మేధా సంపత్తిని, మేధాశక్తిని పెంపొందింపచేసి ఆ విధమైన కర్మలు చేయకుండా సర్వదా నన్ను రక్షించు, కాపాడు తండ్రి అని ఈశ్వరుని ప్రార్థించి తద అనుగుణమైనటువంటి కర్మలు చేస్తూ వస్తుంటే అప్పుడు ఇక జన్మ రాదు. ఇంకా ఈ జన్మలోనే ఉన్నత గతికి వెళతావు. లేని పక్షం ఆ విమర్శించుకొని ఆ పరిశీలించుకునే శక్తి నీకు రావాలి. ఇక్కడ వచ్చి తద అనుగుణమైనటువంటి కర్మలు చేసుకుంటూ శ్రేష్ఠ సత్కర్మలతో జీవనయాత్ర సాగిస్తూ రావాలి. దానికి కావలసిన విధానాన్ని జ్ఞానం ఇచ్చాడు ఇక్కడ పరమేశ్వరుడు. మరి ఆ పంది ఒకప్పుడు మానవ శరీరం ధరించి ఏ విధంగా వ్యవహరించింది? తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు. ఇక్కడ శరీరం ధరించిన తర్వాత అహంకారంతో, ద్వేషంతో, క్రూరత్వంతో నీచ కర్మలు చేస్తే యోని మాపన్న మూడా జన్మని మామ ప్రాప్యేవ. వివిధ యోనులలోనికి ఈ ఆత్మ అప్పుడు వెళ్ళి భోగజీవిగా అక్కడ ఈ మానవ శరీరాన్ని ధరించిన తర్వాత ఈ కర్మఫలం అనుభవిస్తూ వస్తూ ఉంటుంది. ఈ జ్ఞానం ఇక్కడ మీకే ఉంది.
పశుపక్షాదులకు లేదు. మీరు మీ దగ్గర నుంచి ఒక ప్రశ్న రావచ్చు, ఏమంటే నేను కర్మ, ఇప్పుడు ఆ పంది కర్మ అనుభవిస్తుంది కదా, ఆ ఆత్మ పంది శరీరం తీసుకొని నేను గత జన్మలో మానవుడినే, ఈ జన్మలో పందిగా పుట్టాను, ఈ బురదగుంట్లో అనుభవిస్తాను, ఏమిట్రా దేవుడా నాకు ఈ కర్మ, నాకు ఈ కర్మఫలం నాకు తెలుసుంటే, ఆ పందికి తెలుసుంటే అలాగ అనుభవిస్తున్నప్పుడు ఆ పంది ఆ కర్మ బాధపడక రెండోసారి చేయకుండా ఉంటుంది కదా అని కొందరు వాదన. కానీ ఇక్కడే గమ్మత్తు, దానికి ఆ విధంగా వెళ్ళడానికి ఆత్మ మానవ శరీరం ధరించిన తర్వాత, మానవ శరీరం ఇప్పుడు మనం ధరించిన తర్వాత ఆ పందిని చూసి మనం నేర్చుకోవాలి. ఈ పశుపక్షాదుల తాలూకా ఆ భోగజీవుల ద్వారా అనుభవిస్తూ వచ్చేటువంటి కర్మలు ఏవైతే అవన్నీ చూసి మనం నేర్చుకొని వాటికి ఆ విధమైన జన్మలు తీసుకోకుండా శ్రేష్ఠ కర్మలతో, సత్కర్మలతో, సద్బుద్ధితో, మనం ఇక్కడ మేధా సంపత్తితో మనం శ్రేష్ఠ పవిత్ర కర్మలు చేసుకుంటూ వస్తుంటే ఆ జన్మలకు వెళ్లకుండా ఈ మానవ శరీరాలనే ఉన్నత గతిని వెళతాం. ఆ కర్మలు, ఆ యొక్క పశుపక్షాదుల తాలూకా జీవన విధానం మనకి గుణపాఠం. మానవ శరీరాలు ధరించినటువంటి వారికి గుణపాఠాలు ఇవి, ఆ యొక్క పశుపక్షాదుల శరీరాలు. రెండోసారి ఆ విధంగా వెళ్ళకుండా ఇక్కడ మనం సరిదిద్దుకోవాలి మన శ్రేష్ఠ పవిత్ర కర్మలతోటి. అందుకు కావాల్సింది మనకి జ్ఞానం. అందుకే ఈ జ్ఞానం ఎవరిదంటే పరమాత్మది. ఈ అనంతమైనటువంటి ఏదైతే పరమాత్మ యొక్క ప్రజ్ఞ ఉన్నదో, ఇదంతా అంటే ప్రజ్ఞ అంటే ఈ దృశ్య పదార్థముగా కనబడేటటువంటి ఈ వ్యవహారం ఏదైతే వస్తుందో ఇదంతా ఆయన తాలూకా ప్రజ్ఞయే. ఆయన నుంచి అంతా జరుగుతూ వస్తున్నది. ఈ జరుగుతూ వస్తున్న దాన్ని స్వరూపంగా తెలుసుకోవాలి. అయితే ఏ శరీరాన్ని పొందితే అదే తన స్వరూపముగా భావించి అవిద్యుతతో కూడి సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది ఆత్మ. కాలాంతరములో వివేకము ఉదయించి తన యొక్క స్వరూపము తనకు అవగతమైనప్పుడు ఆ విధమైన సాధనలు చేస్తే మెల్లమెల్లగా ఆత్మకు సాక్షాత్కారం పొందుకుంటుంది. మరింతగా సాధన చేస్తే తనలో వ్యాపించి ఉన్న పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. అది నేను దేహము అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. నేను దేహము కాదు. ఈ దేహము ప్రకృతి యొక్క వికృతి రూపమే. ప్రకృతి పరిణామం చెంది ఈ రూపంగా తయారయ్యింది తల్లి గర్భంలో. నా యొక్క రుణానుబంధ కర్మలను అనుసరించి ఈ గర్భంలోనికి, ఈ శరీరంలోనికి నేను వచ్చాను. నేను ఒక చైతన్య శక్తిని. ఈ భావన, ఈ స్పృహ ఉండాలి. ఈ స్పృహ ఉంటున్నప్పుడు, ఇలాగ అర్థమవుతున్నప్పుడు మరింత సాధన చేస్తూ వస్తుంటే తనలో అంతర్యామి రూపములో ఉండినటువంటి ఆ పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అప్పుడు జీవుడికి ముక్తి కలుగుతుంది. ఈ ముక్తి అనేటటువంటిది సంసార చక్ర బంధం నుండి, జనన మరణ చక్ర బంధనాల నుండి విముక్తిని పొంది పరమానంద స్వరూపము పరమాత్మలో 100 బ్రహ్మ వర్షములు అనగా 31 నీలములు. మన సంస్కృత భాష నీలం అంటే. అమ్మా విశాలి, పెన్ను పేపర్ తెచ్చుకో, చెప్తాను. చెప్పమ్మా ఇది ఎంతో. 31 సంస్కృతిలో 31 తెచ్చుకోమ్మా. చెప్పండి. 31 కామ 10 కామ 40 కామ 2 సున్నాలు కామ 2 సున్నాలు కామ 2 సున్నాలు కామ 3 సున్నాలు. దీన్ని సంస్కృత భాషలో 31 నీలములు, 10 కర్మములు, 40 అద్భుతములు అని చెప్తారు. ఇప్పుడు దీన్ని నాకు నువ్వు ఎలా చెప్తావు చెప్పమ్మా. ఇది ఎలా చెప్పడం అంటే నీ ఇంగ్లీష్ భాషలో. సంస్కృతిలో 31 నీలములు, 10 కర్మములు, 40 అద్భుతముల కాలము
ఇంతకాలం ఆనందాన్ని పొందుతూ స్వేచ్ఛగా ఆత్మ విహరిస్తుంది, శరీర బంధనములు లేకుండా. శరీరానికి నేను జన్మించాను, మీకు మామూలుగా మీకు అర్థమయ్యే విషయంలో చెప్తాను. నువ్వు 10 జన్మలు ఎత్తుకుందాం, మనం 10 × 100 సంవత్సరాలు అంటే 10 జన్మలు. 10 జన్మలు శరీరంలోనికి రావాలి, 10 సార్లు చచ్చిపోవాలి, 10 సార్లు పుట్టాలి, 10 సార్లు తల్లి గర్భంలో ఉండాలి. ఆ తల్లి గర్భంలో ఉండడం ఒకసారి ఆలోచించండి. చిన్న గది, ఇంతే గది, ఆ పొట్ట ఎంత ఉంటుంది, ఎంత పొట్ట ఉంటుంది. ఎంత పొట్టలో మనం ఇమిడిపోయి అలా ఉండిపోవాల్సి వస్తుంది. ఆ పొట్టలోనే శ్వాస, గుండె కొట్టుకోవడం అన్నీ కూడా తినడం చేయడం అన్నీ అందులోనే జరుగుతుంటుంటాయి. మిమ్మల్ని ఒక గదిలో బంధించారు అనుకోండి, బయటికి వెళ్ళకుండా తలుపులను వేసేసి గదిలో పెట్టేసేసి మీకు కావాల్సిన పదార్థాలు ఇంట్లో పెడితే మీరు వెళ్ళాలంటారు ఇంట్లో, మీకు ఎంత కష్టం అనిపిస్తుంది. అలాగే గర్భంలో మనము అందరం కూడా తల్లి గర్భంలో అందరం కూడా అలాగే పొట్టలో ఉన్నాం, పొట్ట నుంచి బయటకు వచ్చాం. ఆ మలమూత్రాల మధ్యన కొట్టిమిట్లాడుతుంటే మహాతల్లి, అమ్మ తల్లులారా మీరు శుభ్రం చేసేంత వరకు మాకు దిక్కు లేదు, దివాణా లేదు, అందులోనే కొట్టిమిట్లాడుతుంటాం, అందులోనే వాడుకుంటూ ఉంటాం. మమ్మల్ని శుభ్రం చేస్తే ఉయ్యాలో పడేసేసి మనసు మంచి బట్టలు కట్టి ఆ యొక్క ఏ సాంబ్రాన్ని పొగని వేస్తే మళ్ళీ మేము బాగుంటాం. మాకు కావాల్సినటువంటి అస్తన్యాన్ని ఇచ్చి ఆకలి తీర్చి మమ్మల్ని పెంచుతూ పెంచి పెద్దవాళ్ళు చేశారు. ఇలాగా ఇందులో బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము. ఈ వృద్ధాప్యం వచ్చినప్పటికీ రకరకాల శారీరక రుగ్మతులు వచ్చి కూర్చుంటాయి. వృద్ధాప్యం అవసరం ఇప్పుడే వచ్చేస్తున్నాయి అందరికీ ఈ రకరకాల రుగ్మతులు. ఇలాగ 10 జన్మలు నరకయాతనో లేదా స్వర్గమో సుఖమో శరీరం ధరించి అనుభవించే బదులు వీటన్నిటికన్నా ఒకే ఒక్క జన్మ తీసుకొని మిగతా 9 జన్మలు లేకుండా ఆనందంగా ఈ శరీరం ధరించి ఏమైతే మనం అనుభవం చేసుకుంటున్నావో, అంటే ఇలాంటి అనుభవాలు కాదు, యథేచ్ఛగా స్వేచ్ఛగా ఆనందాన్ని అనుభవం చేసుకుంటుంటామో శరీరం లేకుండా ఆ ఆనందాన్ని అనుభవించవచ్చు. అదే చెప్తుంది మునుకోపనిషత్తు 3:2-6లో. ఏమని? తే బ్రహ్మలోకేష పరాంతకాలే పరామృతా పరముచ్యంతి సర్వే. ఇది చెప్తుంది. ఇది ముండకోపనిషత్తులను. అంటే అమ్మ 7 అయిపోయింది అమ్మ. సరే, ఈ ముండకోపనిషత్తులో మనం పరాంతకాలం దగ్గరికి వచ్చాము. ఇప్పుడు నువ్వు లెక్కలు వేయమ్మా, నువ్వు లెక్కలేసి ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని ఎలాగ కౌంట్ చేస్తారో చెప్పమ్మా. 31 నీలములు, 10 కరణములు, 40 అద్భుతముల కాలం అన్నమాట. దానికి ఫిగర్స్ 31, 10, 40, 40, 2 సున్నాలు, 2 సున్నాలు, 2 సున్నాలు, 3 సున్నాలు. దీన్ని ఇంగ్లీష్ భాషలో ఎలాగ కౌంట్ చేస్తావో రేపు వచ్చి చెప్పమ్మా, అప్పుడు చెప్పుకుందాం. ఈ 3:2-6 ముండకోపనిషత్తులో ఏం చెప్పింది పరాంతకాల ముక్తి గురించి రేపు చెప్పుకుందాం. ఆ తర్వాత ప్రజ్ఞాన బ్రహ్మ కంటిన్యూ అవుతుంది. అచ్చా, ఓం నమః. అయ్యా రామానుజులు గారు శాంతి మంత్రం చెప్పింది సార్, మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు మీరు పరాంతకాలం నుంచి వివరణ ఇస్తున్నా. అర్థమైంది సార్. పరాంతకాలం అంటే అంతకుముందే తెలుసు, వివరణ ఇంకా బాగా వివరణ చెప్తాను. ఇంకా ఉన్నాయి, దానికి చాలా చెప్పొస్తుంది, ఇంకా చెప్తాను, రేపు తెలుసుకుందాం. శాంతి మంత్రం చెప్పండి సార్. ఓం శాంతి అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపశాంతి, ఓషధ శాంతి, వనస్పతి శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వగం శాంతి, శాంతిరేవా శాంతి, సామా శాంతిరేవి. ఓం శాంతి శాంతి శాంతి.